తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గురు పుష్య యోగంలో కనుక బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందనే వార్త అయితే వింటూ ఉన్నాం. మామూలుగా అయితే ధనత్రయోదశి రోజు గాని, అక్షయ తృతీయ రోజు గాని కొంటూ ఉంటాం రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఈ వార్త అయితే వినిపిస్తుంది. అసలు దీని గురించి ఏం చెప్తారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి సనాతన ధర్మం జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది అంటే, బంగారం అనేటటువంటిది కొనే పద్ధతులు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. అయితే ఈ గురు పుష్య యోగం అనేటటువంటిది బంగారం కొనడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఒక యోగంగా చెప్పడం జరిగింది. అయితే ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది, ధనత్రయోదశి అనేటటువంటిది శుభకార్యాలు చేయడానికే తప్ప వస్తువులు కొనడానికి ప్రాముఖ్యత చూపించలేదు. అది ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. ఎందుకు అనంటే గనక ఈ అక్షయ తృతీయ కానివ్వండి, ధనత్రయోదశి కానివ్వండి, ఇవన్నీ కూడా పండుగలతో కూడుకున్నటువంటి సాంప్రదాయాలు. ఇక్కడ మన సనాతన ధర్మము సాంప్రదాయము, ధర్మము, ఆచరణ మూడు రకాలైనటువంటి పద్ధతులు అనేటటువంటి ఏర్పాటు చేసింది. ఇందులో మనం ప్రధానంగా ఈ గురు పుష్యమి రోజున ఎందుకు కొనాలి అంటే గనక, ప్రపంచంలో ఆర్థిక లావాదేవీలు జరగడానికి ప్రధానమైనటువంటి కారకుడు నవగ్రహాలలో బృహస్పతి కారకుడు అవుతాడు. డబ్బు ట్రాన్సాక్షన్ జరగాలన్నా, డబ్బు పరంగా మనం లాభాన్ని పొందాలన్నా అది గురువారం రోజున మనం చేస్తే గనక లాభాన్ని అత్యధికంగా పొందగలుగుతాము అనే ప్రామాణికం ఒకటి ఉంది. అందులోనూ పుష్యమి నక్షత్రము గురువారం కలిసి వస్తే గనక పసిడికి అది అరుదైనటువంటి ముహూర్తంగా జ్యోతిష శాస్త్రం నిర్ణయించినటువంటి ముహూర్తము ఈ గురు పుష్య యోగము. అందుకే పసిడి అంటే ఏంటి? బంగారము అని అర్థము. ఈ బంగారము గురు పుష్య యోగములో తీసుకుంటే అది దినదిన ప్రవర్తమానంగా ఈ జీవితంలో ఎదగగలుగుతాము. ఆ బంగారం ఆ రోజున కొంటే అది మనము తరగకుండా నిరంతరం మనము జీవితంలో అభివృద్ధి తీసుకుని వెళ్ళడానికి, అలాగే ఆ కొన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనం కొంటూనే ఉంటాము అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్తో ఈ యొక్క గురు పుష్యమి రోజున కొనాలి అనేటటువంటి విధానాన్ని మనకు పెద్దలు నిర్ణయించినటువంటి ముహూర్తము. అయితే ఈ ముహూర్తము అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రతి దానికి మనం ముహూర్త బలం అనేటటువంటిది ప్రధానంగా చూస్తాం. వివాహానికి కానివ్వండి, నిశ్చితార్థానికి కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాలు పెడుతున్నామన్నా సరే, ఏదైనా శుభకార్యం చేయాలన్నా ముహూర్తం అనేటటువంటిది ప్రధానంగా చూస్తాము. అలాగే బంగారం కొనడానికి కూడా మన సనాతన ధర్మంలో జ్యోతిష శాస్త్రంలో కొన్ని ముహూర్తాలు అనేటటువంటివి ప్రధానంగా నిర్ణయించడం జరిగింది. అందులో మొదటి ముహూర్తము ఈ గురు పుష్య యోగము అని దానికి పేరు. ఈ గురు పుష్యమి నక్షత్రంగా గురువారం వస్తే గనక ఆ రోజున బంగారం కొంటే అది తరగని ఆస్తిగా, ఒక అక్షయ పాత్రలాగా నిరంతరము మనం బంగారం కొంటూ ఉంటాము, లేదా మనం అదృష్టాన్ని పొందుతూ ఉంటాము, జీవితంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటాము అని తెలియజేయడానికి ఒక సంకేతంగా ఈ గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటి ముహూర్తము. అందులోనూ అది పుష్యమాసములో పుష్యమి నక్షత్రయుక్తంగా గురువారము అనేటటువంటిది రావడం ఒక ఎత్తు అయితే, పౌర్ణమి రోజున గురు పుష్య యోగం రావడం ఇంకా అద్భుతమైనటువంటి యోగం. నేను అందరికీ ఒక విషయం చెప్తాను, యోగములు కానీ అదృష్టములు కానీ ప్రతిసారి మనకి ఎప్పుడంటే అప్పుడు రావు. వచ్చినప్పుడే దానిని వినియోగించుకోవాలి, వచ్చినప్పుడే దాని సద్వినియోగం చేసుకుంటే ఒక్క ముహూర్త బలం వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరిగే అవకాశం కేవలం ముహూర్తానికి మాత్రమే ఉంది. అట్టి ముహూర్తమే ఈ గురు పుష్య యోగం. ఈ గురు పుష్య యోగంలో పసిడి అంటే బంగారం గనక తీసుకున్నట్టయితే మనకు అన్ని రకాలుగా క్షేమం జరుగుతుంది, లాభం చేకూరుతుంది. ఎన్నో రకాలైనటువంటి మునుముందు కొనేటటువంటి వస్తువులకు కూడా ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని తెలియజేసేటటువంటి ముహూర్తమే ఈ గురు పుష్య యోగం అమ్మ.
దీనికి సమయం ఏమైనా చూసుకోవాలా గురువు గారు ఆ రోజు అంటే బంగారం కొనాలంటే? సమయం ఏం లేదు. గురువారం పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి యోగం ఉంటే సరిపోతుంది. దీనిని గురు పుష్య యోగము అని అంటారు. మనకు ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. గజకేసరి యోగమని, బ్రహ్మయోగమని, ధృతి యోగమని, వైద్యుతి యోగమని, ఇలా ఎన్నో రకాలైనటువంటి యోగములతో కొన్ని ఉంటాయన్నమాట. ఆ యోగంలో కొన్ని పనులను ఆచరించడం ద్వారా మనకు లాభం చేకూరుతుంది, అదృష్టం చేకూరుతుంది అని తెలియజేసేటటువంటిది జ్యోతిష శాస్త్రము. దీనికి ప్రధానంగా ముహూర్తం కూడా నిర్ణయించారు, కానీ ఆ ముహూర్తంలో షాపులు తీయరు. నిజానికి ఆ సమయంలో మనం బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బంగారం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో తీస్తారా? తీయరు. కానీ పూర్వకాలంలో అలా కాదు. కొన్ని దుకాణాలు ఎలా ఉన్నాయి అంటే ముందుగానే చెప్పేటటువంటి వారు, నాకు ఈ సమయంలో నాకు బంగారం కావాలి, ఈ అంటే గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గనక ఈ వర్తకులకు, వ్యాపారస్తులకు ముందే చెప్పేటటువంటి వాళ్ళు, నాకు ఫలానా ఈ సమయంలో నాకు ఈ 10 తులాలు కానీ 20 అప్పుడు సవర్లు అనేటటువంటి వారు, 20 సవర్లు కానీ 30 సవర్లు కానీ బంగారం కావాలి, నాకు ఈ సమయంలో తీసుకొచ్చి పెట్టండి అని చెప్తే వాళ్ళే వర్తకులు, అంటే షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అప్పుడు అలా ముహూర్త బలం అలా ఉండేటటువంటిది. అప్పట్లో మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ పెద్ద కాసుల పేర్లు, పెద్ద బంగారు ఆభరణాలు వేసుకునేటటువంటి, అంటే ఆ సమయంలో కాలాన్ని, సమయాన్ని, ధర్మాన్ని పాటించారు కాబట్టి వాళ్ళ దగ్గర ధనం కానీ బంగారం కానీ అలా స్థిరంగా ఉండేటటువంటిది. కానీ ఇప్పుడు ఎవరు పాటిస్తారు? ఎవరు పాటించరు. ఒకవేళ పాటించమని చెప్పినా ఈ కాలంలో ఎవరండి ఇవన్నీ నమ్ముతారు? ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఆవు పేడను కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఆవు పేడను ముట్టుకుంటేనే పాపంగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటే, అలాంటి ఆవు పేడతో వర్తక వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికైనా అలాంటి సాంప్రదాయం ఎప్పటికైనా మనకు ఏదైనా లగ్నము, ముహూర్తం అనేటటువంటిది ఒక మనిషి అభివృద్ధిలోకి రావడానికే తప్ప అందులో మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగించేటటువంటిది కానీ, అపాయం కలిగించేటటువంటిది ఏదీ ఉండదు. కాకపోతే నమ్మకం మీద జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకం ఎలా ఏర్పడుతుంది అని అంటే గనక, ఇలాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. అరే నేను గురుపుష్య యోగం రోజు బంగారం తీసుకున్నాను, అప్పటి నుండి అతని జీవిత యొక్క పరిణామం చూసుకోవాలి. ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చాను, ఏ రకంగా ఉన్నత స్థాయికి వెళ్ళాను, ఒక ముహూర్తం నన్ను ఏ రకంగా మార్చేసింది అనేటటువంటి విషయాలు తెలుసుకుంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది, నా జీవితం ఎలా మారింది, ఏ రకంగా నేను అభివృద్ధిలోకి వచ్చాను, ఒక్క చిన్న పని చేయడం వల్ల జీవితం నాది తారుమారైపోయి నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళానని ఆ మనిషి అనుకుంటాడు. ఎప్పుడైనా సరే కష్టము ఎదుటివాడికి వస్తే 1,00,000 నీతులు చెప్తాము. అదే కష్టం మన దగ్గరికి వచ్చింది అనుకోండి, అనేక రకాలుగా సతమతమైపోతాము, అందరి సలహాలు తీసుకుంటాము. అదే రకంగా ముహూర్త బలం కూడా అంతే. చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణ చేయడానికి ఎవరు కూడా ఆచరించరు. కాకపోతే ఆ సమయంలో తీసుకోవడం అనేటటువంటిది ఒక ముహూర్త బలం అనేటటువంటి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది. కాబట్టి గురు పుష్య యోగము రోజున బంగారం తీసుకుంటే అదృష్టం అనేటటువంటిది నిన్ను వరిస్తుంది. నిజంగా చాలా మందిలో ఈ సందేహం ఉంది గురుగారు. ఎవరు చూసినా గురు పుష్య యోగం ఆ టైంలో బంగారం కొంటే మంచిదంట అంటున్నారు. అసలు నిజంగా కొనాలా? మామూలుగా అక్షయ తృతీయ కొంటుంటాం కదా, ఈ సందేహం చాలా మందిలో ఉంది గురు. నిజంగా ఇక్కడ ప్రధానంగా జ్యోతిష శాస్త్రం ఏం చెప్పిందంటే, అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే నీ ఆస్తులన్నీ అమ్ముకోవలసిందే. అలాగే ధనత్రయోదశి కూడా బంగారం కొంటే నువ్వు సంపాదించింది పోతుంది, ఉన్నది పోతుంది, కష్టపడ్డదంతా కూడా నాశనం అయిపోతుంది. కనుక బంగారం కొనడానికి ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ అంటే అర్థం ఏంటి? నీ జీవితం అక్షయంగా ఉండాలి అని అంటే నువ్వు ఏదైతే దానం ఇస్తావో అది నీకు అక్షయంగా నిండిపోతుంది. ఫలానా ఇప్పుడు వస్త్రదానం చేశావు, నీ జీవితంలో నువ్వు ఏ జన్మ ఎత్తినా సరే నీకు బట్టలు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఒక పేదవాళ్ళకి కానీ లేనటువంటి వాళ్ళకి ఇంత అన్నదానం చేశావంటో నువ్వు ఏ జన్మలోనైనా సరే, నువ్వు చనిపోయిన తర్వాతనైనా సరే నీకు అన్నానికి లోటు లేకుండా, ఆకలికి లోటు లేకుండా నీ శరీరం ఎప్పుడు కూడా నిటారుగా నిలబడుతుంది అని చెప్పినటువంటిదే శాస్త్రము తప్ప నువ్వు బంగారం కొని దాచుకోవాలి అనేటటువంటి విషయం ఏ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ నాడు చెప్పలేదు. అలాగే ధనత్రయోదశి రోజున కూడా ఏమి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి, లక్ష్మీదేవిని పూజించాలి అని మాత్రమే చెప్పారు తప్ప బంగారం కొనాలి, ఇంట్లో దాచుకోవాలి అనేది ఎక్కడ కూడా కొనాలి అని ఎప్పుడు చెప్పారు? గురువారం పుష్యమి నక్షత్రయుక్తంగా వచ్చిన నాడు బంగారం తీసుకోండి. అలా తీసుకుంటే మీ జీవితం అక్షయంలాగా పెరుగుతుంది.
అక్షయం అంటే అర్థం ఏంటి? తరిగిపోనటువంటిది, ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఉండేటటువంటిది అని అర్థము. అప్పుడు నీ జీవితం ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యాదులు ఉంటాయి. నువ్వు కొన్నటువంటి ఏదైతే ముహూర్తం ఉందో అది నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది అని ఒక సంకేతంతో ఈ గురువారం పుష్యమి నక్షత్రం వస్తే పిసరింతైనా బంగారం తీసుకోవాలి. ఏదో కిలోలో 2 కిలోలు నువ్వు ఆ రోజున బంగారం అంటే అది కూడా కష్టపడ్డటువంటి సొమ్ముతో తీసుకోవాలి. అంతేకాని తీసుకోమన్నామని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అప్పు చేసి మరీ తీసుకుంటారు. అయ్యో ఈరోజు బంగారం కొనాలి కదా, ఎవరి దగ్గర అప్పు చేసి బంగారం అలా కూడా చేయకూడదు. నీ దగ్గర స్తోమత ఉంటే తీసుకో, లేదు మళ్ళీ నువ్వు సంపాదించి దాచుకొని మళ్ళీ గురువారం పుష్యమి నక్షత్ర యోగం వచ్చినప్పుడు నువ్వు బంగారం తీసుకో తప్ప, బంగారం తీసుకోమన్నాం కదా అని చెప్పేసి నువ్వు డాంబికానికి వెళ్ళి లేదా వేరే దానికి వెళ్ళేసి నువ్వు అప్పు చేసి మరి నేను ఈరోజు బంగారం తీసుకుంటాను అంటే అది కూడా నీకు దురదృష్టానికి హేతుభూతమవుతుంది. కనుక నీ స్తోమత ఉంటే నువ్వు బంగారం తీసుకో. లేదు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది, అమ్మవారికి మంచి దండం పెట్టుకో, నేను వచ్చే గురు పుష్య యోగం రోజైనా బంగారం తీసుకునేలా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి ఆ తల్లికి నమస్కారం చేసినా ఆ తల్లి ఏదో రకంగా నిన్ను అనుగ్రహించి నిన్ను తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా గురువారం పుష్యమి నక్షత్రం రోజున బంగారం తీసుకుంటే అదృష్టము అలాగే జీవితంలో అభివృద్ధి రెండూ కూడా ఈ యోగము ద్వారా మనిషికి కలిగేటటువంటి గొప్పనైనటువంటి ప్రయోజనాలమ్మ. గురువారు ఇంకొక సందేహం, ఇప్పుడు బంగారం కొనటం ఒక్కటేనా, లేదంటే చాలా మంది అవసరం కోసం బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు, అలాంటివి విడిపించుకుంటే కూడా బాగుంటుందంటారా రేపు? విడిపించుకున్నా చాలా మంచిదే కదమ్మా. బంగారం మన ఇంటికి రావడం ముఖ్యము. అది తాకట్టులో ఉన్నటువంటి బంగారం విడిపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పూర్వ వైభవం వస్తుంది. మళ్ళీ మనం పోగొట్టుకున్నటువంటి ఏదైతే బంగారం ఉంటుందో అది మళ్ళీ మన ఇంటికి వచ్చింది అంటే ఆ రోజున మన దారిద్ర్యం వెళ్ళిపోతుంది అని అర్థము, దానికి సంకేతము అని అర్థము. అలాగే మనం కొనుక్కోవాలని కాదు, ఆ రోజున మనం తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకున్నా సరే, ఎందుకంటే అక్కడ కూడా నువ్వు డబ్బిచ్చే నువ్వు బంగారాన్ని తీసుకుంటున్నావు కాబట్టి అది కూడా నీకు ఒక వస్తు రూపకంగానే నీకు అందుతుంది. కాబట్టి అలా చేసుకున్నా నీకు అదృష్ట యోగం అనేటటువంటి తప్పకుండా కలుగుతుంది. బంగారం నీ ఇంటికి రావడం ముఖ్యం. అది నువ్వు తాకట్టు పెట్టిన బంగారమా లేదా నువ్వు షాప్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళినటువంటి బంగారమా అది దానికి సంబంధం లేదు. ఆ రోజున నీ ఇంటికి బంగారం పిసరింతైనా వచ్చినా నీ జీవితం మార్పు చెందుతుంది. తప్పకుండా ఆ బంగారం ద్వారా నువ్వు కొన్నటువంటి ముహూర్తం ద్వారా తప్పకుండా నువ్వు జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతావు. అంటే ఆ రోజున కొన్న బంగారం మళ్ళీ తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి ఆ మనిషికి రాదు. ఎంత కష్టం వచ్చినా తట్టుకునే శక్తి కలుగుతుంది. అలాగే ఒకవేళ కష్టం వచ్చినా మనము ఆ బంగారం తాకట్టు పెట్టకుండా ఏదో ఒక ఉపాయ మార్గం కలుగుతుంది. ఏదో ఒక రూపకంగా ఆ బంగారం అయితే మన దగ్గర స్థిరంగా ఉండిపోయేటటువంటి అవకాశాలు ఆ మనిషికి కలుగుతాయి. చాలా మంచి వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.